ఏమండి 500 చిల్లర ఉందా? లేదు. పోనీ 200 ఉందా? ఉంది. ఇందాక నాకు ఒక ఐడియా ఇచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఇస్తా. ఇవ్వండి. 200 ఇస్తే చిల్లరలో కొట్టుకుపోద్ది. నా దగ్గర 300 ఉన్నాయి. 500కి 500 తీసుకోండి. మన మగోళ్ళం తర్వాత పంచుకుందాం. చారిగారు మర్చిపోయాను, 500 చిల్లర ఉంది. ఇదిగా రే, ఈ 200 బయట ఆటో కూడా ఉన్నాడు, ఇచ్చేసా. 500 నోటు. నోటా ఎక్కడుంది? లేవా? కనీసం 300 నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ చిల్లర ఎవడేస్తాడు? చారి గారు మీకు చాలా దోలెక్కువండి. నాకు ఇప్పుడే తెలిసిందండి. బాబు జాతర డైలీ ఇలాంటి జాతరలో జరుగుతాయి. సీన్కు షాక్ తగులుతుంది. అవసరమా? ఇలాంటి చిన్న చిన్న షాక్లకు భయపడి ప్రతి సంవత్సరం చలికాలం ఒక్కడనే ఉండలేకపోతున్నాను. ఓయ్ మళ్ళీ సిగ్గులేకుండా మాట్లాడండి. అయ్యా మీ ఉప్మా మీటింగ్ ఎర్లీగా లాగిన ఎలగబెట్టే ఉద్యోగం ఇదేనా? మేము ఎర్లీగా రాలేదు, మీరే గంటల లేటుగా వచ్చారు. సర్లే, టైం మిషన్ లాంటి టైం గురించి నాకే చెప్తావా? అబ్బో, మిషన్ బోర్కి వచ్చేసినట్టుంది. బాగా మాడిపోయింది. వింటాడండి. ఇన్నట్టు వెళ్ళిపోతాడండి. అవును హ్యాపీ, కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నమా? ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు ఆదర్శ వివాహం చేసుకుందాం అనుకుంటున్నా అన్నయ్య. ఆ తర్వాత అనాథాశ్రమంలో జాయిన్ అవ్వాలి తమ్ముడు. అసలు కట్నం ఎందుకు ఇస్తారో తెలుసా హ్యాపీ? ఖర్చు పెట్టుకోవడానికి అన్నయ్య. ఖర్చు పెట్టుకుంటాం హాస్పిటల్కి. పెళ్ళయ్యాక పెళ్ళం పెట్టే టార్చర్కి ఇచ్చే నష్టపరిహారమే హ్యాపీ కట్నం అంటే. వాళ్ళు ఎట్టే టార్చర్లు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళు వేసే స్కెచ్లు ఎలా ఉంటాయో తెలుసా? 24/7 మన వర్క్ లో ఉంటే 24/7 వాళ్ళు మనల్ని టార్చర్ పెట్టే పనిలో ఉంటారు. అలా ఇంట్లో ఉన్న ఈ ఆఫీస్ మెయిల్స్ వదలట్లేదు. షాపింగ్ పోదాం రండి. సండే పోదాం. బా బోర్ కొడుతుంది, సినిమాకి పోదాం. బా సండే పోదాం. పోనీ గుడికి పోదాం రండి. సండే పోదాం. పోనీ మా చుట్టాల ఇంటికి పోదాం రండి. సండే పోదామే. పబ్బుకి పోదాం, వస్తావేంటి? దానికి మాత్రం సండే ఉండదేమో. దేనికైనా సరే సండే పోదాం. మరి ఇప్పుడు మేము ఖాళీగా ఉండి ఏం చేయాలి? ఖాళీగా ఉంటే ఇల్లు క్లీన్ చేయండి. దట్ సండే. ఇంకా పడుకునే ఉన్నాడు. ఏమండి ఏమండి, సండే వచ్చింది. సండే రోజు కూడా ఏంటి ఏదో సండింగ్? రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఒళ్ళంతా నొప్పులు. ఈ రోజు రెస్ట్ తీసుకుందాం. ఫ్రస్ట్రేట్ అవుతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ సండే ఫండే అవ్వదు. మరేంటే సండే సండే అని రోజులన్నీ దొబ్బట్టాక సండే వచ్చాక సిరాకు పడతాడు. ఆగవే, నీ చెప్పేది వినవే.